ఏంటి ఈ వెయిటింగ్? కళ్యాణ్ వస్తున్నాడే. కళ్యాణ్ వస్తున్నాడు పోతున్నాడు, అందులో కొత్త ఏముంది? అట్లీస్ట్ ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తున్నావా? అమ్మో, ఈ రోజా? ఇప్పుడు మూడని నడుస్తుందని మా నాన్న చెప్పాడు. నా లవ్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైం ఉంది. వెనకటికి నీలాంటిదొకతే కాకరకాయకి దండం పెట్టి కాడిపోచ్చిందని వాపోయిందట. షరప్. అయినా ఈ జనరేషన్ లో కూడా ఏంటి ఇదంతా? హాయ్. హే బిందు, ఇక్కడేం చేస్తున్నారు? పదండి. యా. రా. అరే రాజా, నేను ఇక్కడికి వస్తానని ఎలా కనిపెట్టారా? ఈజీగా కనిపెట్టేస్తాను బాబు. ఈడెవరా పైన రకంగా కింద రకంగా ఉన్నాడు? ఏయ్ ఓం రాజా గారా, నా కేర్ టేకర్. కేర్ టేకరా? అవును మేడం, ఇవాళ జాయిన్ అయ్యాను. రేపుంటావా? జోకులు ఎందుకులే మేడం. అవును, వీళ్ళంతా మీ ఫ్రెండ్సే కదా? అబ్బచా, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ గా ఏమవుతారా బిళ్ళ పీడును. దొరికిపోయారా? మీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఎక్స్పోజ్ చేస్తాను రా. Many happy returns of the day, my dear lovely sister. Thank you. హలో కీర్తి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నయ్య పంపించిన గిఫ్ట్స్ వచ్చాయా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హలో అమ్మాయి గారు, హ్యాపీ కళ్యాణ్, కీర్తి బర్త్డే. వచ్చి విష్ చేసి వెళ్ళు. నా బదులు నువ్వే చెప్పేవద్దా? కళ్యాణ్, బాగుండదు. వాట్? ఈరోజు నీ బర్త్డేనా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మ్యాన్. సరే కానీ ఇవాళ ఈవినింగ్ నేను పార్టీ ఇస్తున్నా గ్రాండ్గా. మన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవ్వకుండా గ్రాండ్ బేక్ వచ్చేమను, ఓకే? చూడండి అమ్మగారు, చెల్లెలకి ఫోన్లో గ్రీటింగ్ చెప్పడానికి టైం లేదంట, ఫ్రెండ్స్కి లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తాడంట. లాభం లేదండి, చిన్నబాబు గారికి అర్జెంటుగా పెళ్లి చేసి ఆ వచ్చేవాడు మీలో సాఫ్ట్గా ఉండకూడదండి, కన్ను పట్టుకునే పూలం దేవిలా ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. ఏంటమ్మా ఇది? లైసెన్స్ రివాల్వర్ కావాలని నేను మీకు ఇచ్చిన అప్లికేషన్ సార్. అయినా నీకు లైసెన్స్డ్ రివాల్వర్ ఎందుకని? సార్, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేకి మీరు లైసెన్స్ రివాల్వర్ ఇచ్చారు. అతను హిట్ లిస్ట్ లో ఉన్నాడమ్మా. మా ఏరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కి కూడా లైసెన్స్డ్ గన్ ఉంది. అతనికి రైవల్స్ నుంచి థ్రెట్ ఉంది. రీసెంట్ గా మీ స్టేషన్ లోనే ఒక రౌడీ షీటర్ వచ్చి రివాల్వర్ కోసం అప్లై చేసుకున్నాడు. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన వాళ్ళందరికీ ప్రాణభయం ఉంది. మాకు కూడా ప్రాణభయం ఉంది సార్. వాట్? ఎస్ సార్, మేమంతా మార్నింగే కాలేజీకి వచ్చి ఈవినింగ్ వరకు బయటే ఉంటాం. ఈ లోపల ఏ బేవర్స్ గాడో వెనకపడి ఐ లవ్ యూ అంటాడు. ఇంకో ఇడియట్ ప్రేమిస్తున్నానని చెప్పకపోతే చంపేస్తానంటాడు. మరో మెంటల్ రాస్కల్ నాకు దక్కని అందం ఇంకెవ్వరికీ దక్కకూడదని మొహం మీద యాసిడ్ పోస్తాడు. లేకపోతే క్లాస్ రూమ్లోకొచ్చి నరికేస్తాడు సార్. మేము మనోహర్ లాంటి సేడిస్ల చేతుల్లో చావకూడదనుకుంటున్నాం సార్. మేమంతా ధైర్యంగా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, అమ్మా నాన్నలు కోరుకుంటున్నట్టుగా ఎదగాలి. ఇవన్నీ జరగాలంటే మేము సేఫ్టీగా ఉండాలి. మీరిప్పుడు సేఫ్టీగా లేరా? ఉంటే ఓ శ్రీలక్ష్మి, ఓ ఆయేషమీరా, ఓ అరుషి దారుణంగా ఎందుకు చచ్చిపోతారు సార్? ఇప్పుడు నిజంగా సేఫ్టీ లేనిది టీనేజ్ గర్ల్స్కి. మీరు గన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మాకే ఇవ్వాలి, పొలిటీషియన్స్కి రౌడీస్కి కాదు సార్. నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని మీకు తెలుసు సార్. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్.